ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇందిరా ఫుడ్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంచే దిశగా 15 ఏళ్లుగా మట్టి గణపతులను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇందిరా ఫుడ్స్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ సుమిత్ర. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అలాగే ఇందిరా ఫ్రూట్స్ మండవ స్వీట్ అసెంబ్లీ వారు ప్రతి ఏడాది గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మనకి వినాయకుని విగ్రహాలను అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. విజయవాడలో అత్యంత వైభవపేతంగా కూడా ఇక్కడ వినాయకుని విగ్రహాలు అనేవి రెడీ అవుతున్నాయి. మరి కాసేపట్లో పిన్నమనేని పాలిక రోడ్లో ఉన్నటువంటి స్వీట్ అసెంబ్లీ వద్ద ఈ విగ్రహాలన్నిటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. చూడొచ్చు, అంటే ఆధ్యాత్మిక వాతావరణం అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఎడ్ల పండి పైన ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతి ఇందిరా ఫ్రూట్స్ వారి స్వీట్ అసెంబ్లీ వారి ఆధ్వర్యంలో మండవాస్ వారు ఈ రోజు ప్రత్యేకంగా అయితే మాత్రం మట్టి విగ్రహాలని ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మండవ వెంకటరత్నం గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తేనండి. సార్ చెప్పండి, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆంధ్రజ్యోతి మన ఇందిరా ఫ్రూట్స్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తారు? సుమారు 15 సంవత్సరాలు అవుతుందమ్మా. సార్ ఏంటి సార్ కాన్సెప్ట్, దేనికి ప్రతి ఏడాది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, కాలుష్యం నియంత్రణ కోసం. కాలుష్య నియంత్రణ కోసం అంటే ఇవాళ డిఫరెంట్ గా ఇలాగా గంగిరెద్దులతో ఎద్దులతో మీరు ఇలాగా తీసుకువెళ్తున్నారు కదా. సో ఏంటి సార్, మన కల్చర్ కోసమా? సాంప్రదాయం కదా ఎద్దులంటే. సో మన సాంప్రదాయం. సో చూడొచ్చు, మీరు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నారు. ఒకసారి మనం ఒక ప్యాకెట్ కూడా చూడొచ్చు, ఇక్కడ ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది చూడొచ్చు. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇదిగోండి మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ మండవాస్ ఇందిరా ఫ్రూట్స్ వారి స్వీట్ అసెంబ్లీ ఆధ్వర్యంలో అయితే మాత్రం ప్రతి ఏడాది మట్టి గణపయ్యలను, అంటే మన బొజ్జ గణపయ్యలను అయితే మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే రాష్ట్ర నలుమూలలా దేశం నలుమూలలా కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది కేవలం ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ ఒకసారి చూడొచ్చు, విజువల్స్ లో మనం చూపిద్దాం ఇక్కడ ఎలా తయారీ అవుతున్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పటికే ఎడ్ల బండి మీద ఎక్కించారు. ఇక్కడైతే కనుక కొంతమంది వర్కర్స్ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చొని అయితే మాత్రం 6 రకాల పత్రిని వినాయకుని విగ్రహాన్ని కూడా ప్యాక్ చేస్తున్నారు. మరి కాసేపట్లో విగ్రహాలన్నిటినీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అలాగే మండవాస్ వారి ఆధ్వర్యంలో ఇందిరా ఫుడ్స్ అండ్ స్వీట్ అసెంబ్లీ వారి ఆధ్వర్యంలో కూడా వీటన్నిటిని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, బొజ్జ గణపయ్యలను మట్టి గణపయ్యల తయారీకి అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం ప్రిపరేషన్స్ అయితే సిద్ధమైపోయాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒలోచార్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాము. ఆ ఫ్యాక్టరీ వద్ద కూడా ఇక్కడ మట్టి గణపాయలని కూడా తీసుకొచ్చి వాటన్నిటిని కూడా పెద్ద సంఖ్యలో, అంటే సుమారుగా 5,000 మందికి, అంటే విజయవాడ నగరవాసులు 5,000 మందికి కూడా ఉచితంగా ఈ విగ్రహాలను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు, మీరు విగ్రహాలన్నిటినీ కూడా మీకు విజువల్స్ లో చూపించడం అయితే జరుగుతుంది. విగ్రహాలు ఇప్పటికే కూడా వీటన్నిటిని ప్యాక్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉన్నారు. సో మరి కాసేపట్లో అయితే కనుక 6 గంటలకైతే మాత్రం పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లో ఈ మట్టి గణపయ్యలన్నిటినీ కూడా విజయవాడ నగరవాసులకు అందరికీ కూడా అందించేందుకైతే మాత్రం సిద్ధమైపోయారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ లీలా.